సంవత్సరం నుంచి మా వైఫ్ బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. అదేందో అనేది లాస్ట్లో అయితే మీకు చెప్తాను. తనకు కూడా తెలీదు ఏం గిఫ్ట్ ఇస్తున్నాను, ఎక్కడికి పోతున్నాను అనేది. ఏం లేదు, ఒకరోజు తిరుపతి దాకా పని ఉంది, ఒకరోజు పోదాం రా అని చెప్పాను. లాస్ట్కి అయితే మనం వెంకటగిరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం అనమాట. బస్ ఎక్కితే బయలుదేరి వెళ్ళిపోయాము. తిరుపతిలో యాత్ర షోరూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఏమి ఇక్కడికి తీసుకొచ్చావు, ఏం తీస్తున్నావు అని అడిగింది. ఏం లేదు, నీకైతే స్కూటీ తీస్తున్నాను అన్నాను. అవునా నిజమా అని అడిగింది. లేదు నిజంగానే అయితే తీస్తున్నాను, నీకు ఏ బైక్ సెలెక్ట్ చేసుకొని అయితే చెప్పాను. ఏం లేదండి, మనకైతే వైట్ బైక్ అయితే ఉంది కదా, మనం ఇది కూడా వైట్ బైకే తీసుకుందాం అని చెప్పింది. సరే అయితే ఇదైతే తీసుకున్నాం అనమాట. దాంతో హెల్మెట్ కూడా ఇచ్చారు. ఇదైతే కొద్దిగా చిన్న సైజుగా ఉంది కానీ పెద్ద సైజు లేదా అని అడిగాను. లేదు సార్ ఇదే వచ్చేది, అందరికి ఉండేది ఇదే సైజు ఇస్తున్నారు ఇప్పుడు అన్నారు. సరేలే అని తీసుకున్నాను అనమాట. ఒకసారి చూడండి, ఈ బైకే తీసుకోవడం కారణం ఏంటంటే మనకు కొద్దిగా పెట్రోల్ అనేది కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. అందుకోసం ఎలక్ట్రికల్ బైక్ అని తీసుకున్నాను అనమాట. చూడండి ఒకసారి, ఇది కాస్ట్ వచ్చి మనకు వచ్చి 1,75,000 అయితే పడింది అనమాట. ఇది లాస్ట్కి అయితే మనం అయితే బయలుదేరి ఎయిర్పేట దగ్గర ఉన్న తీరాన సంచారమే